సార్ మన చుట్టూ ఉన్నవాళ్ళు మానసికంగా కొంత బాధపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి తెలీదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలీదనమాట. వాళ్ళు ఏదో ఒక అటెంప్ట్ చేస్తేనే తప్పితే. సో, ఈ మానసికంగా వాళ్ళు బాలేరు అనేది మనకెలా తెలుస్తుంది? అంటే ఇది పిల్లల్లోనా? పెద్దల్లోనా? పిల్లల్లో అయినా, పెద్దల్లో అయినా, ఎవరిలోనైనా సరే. అయితే మీరు మీ పక్క వాళ్ళని చూసేటప్పుడు వీళ్ళు బాలేదు అని తెలుస్తుంది అంటున్నారు కదా! అయితే పిల్లల్లో ఒక రకంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ పిల్లల్లో మాట్లాడుకుందాం. పిల్లల్లో జనరల్‌గా వచ్చే సమస్యలు ఏంటంటే, వాళ్ళు కొంచెము ఎక్కువ యాక్టివ్‌గా ఉండడము, హైపర్ యాక్టివ్ అని రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళలో కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ అల్లరితో పాటు అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉండడము, చుట్టూ ఉన్న పిల్లల్ని కొట్టడము, లేదంటే వాళ్ళతో పీర్ గ్రూప్స్‌తో కలవకపోవడము, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కొంచెం దూరకపోవడము, మీరు వెళ్ళిన వాళ్ళు మాట్లాడకపోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చినా కలవకపోవడము, ఇలా ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మింగిల్ అవ్వలేరు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బయట అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈ పిల్లలకి స్కూల్తో పాటు బయట స్కిల్స్ పెంచే, సోషల్ స్కిల్స్ పెంచే, బిహేవియరల్ థెరపీస్ ఇచ్చే ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలా. ఓకే. అదేవిధంగా స్టడీస్లో పూర్ ఉన్నారు, స్కూల్ మీద డిపెండ్ అవ్వకుండా బయటకు వచ్చిన తర్వాత ట్యూషన్ పెట్టించుకుంటున్నారు. అయినా పూర్ ఉంటున్నారు, వాడికి రాయడం సరిగా రావట్లేదు, మ్యాథ్స్లో పూర్ ఉంటున్నారు, స్కోర్స్ తక్కువ వస్తున్నాయి. ఇలా అన్నప్పుడు ప్రొఫెషనల్స్ అంటే రెమెడియల్ ట్రైనర్స్ ఉంటారు. ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక పెద్దల విషయాలకు వచ్చేటప్పటికి